నాన్న తనకిష్టం లేని పెళ్లి చేస్తాడు. ఇప్పుడెలా? నేనేం చేయాలి? ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. అప్పుడు దానికి ఉంటుంది. ఎస్. వర్ష, ఈ పాటికి నువ్వు అప్లోడ్ చేసిన వీడియో పబ్లిక్ చూసుంటుందా? 10,000 వ్యూస్, 500 షేర్స్ మమ్మీ. గుడ్. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే రేఖాదేవి గారికి వైరల్ ఫీవర్ రావాల్సిందే. ఈ వీడియోని వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలి మమ్మీ. ఎస్. నన్ను తారక్ ని ఒక్కటి చేయాలి. ఈ ఆయుధాన్ని రేఖ చేతే ప్రయోగిద్దాం. యూ డోంట్ వరీ బేబీ. నువ్వు రేఖ ముందు అమాయకురాల్లాగా, సాంప్రదాయాలు పాటించే 16 అణాల అమ్మాయిలాగా బిహేవ్ చేయి. మిగతా కథంతా నేను నడిపిస్తాను. నిన్ను తారక్ ని పెళ్లిపేట లెక్కిస్తాను. పద. మీరు చెక్ చేస్తే పంపిస్తాం మేడం. మేడం, రేఖ, మీరా? రండి, కూర్చోండి. నమస్తే ఆంటీ. లేమ్మా. ఏంటి తల్లి కూతుళ్ళు ఇలా వచ్చారు? తారక్ విషయంలో అప్పుడు ఇది చూసింది, నేను చెప్పింది అపార్థమని కొట్టిపారేశావు కదా. ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా నువ్వు చూసి అలాగే కొట్టిపారేస్తావా? మేము రైట్ అంటావో రాంగ్ అంటావో అని తెలుసుకోవడానికి వచ్చాం. తను నా మనిషి, ఉండనివ్వు. చూడు, ఏంటిదంతా? మమ్మల్ని అడగడం ఎందుకు? రకరకాల థంబ్నెయిల్స్ తోటి ఈ వీడియో చాలా చోట్ల అప్లోడ్ అయింది. నువ్వే చూడు. చూసావా రేఖ, ఆ రెస్టారెంట్లో ఆ రాసలీలలో? స్టాప్ ఇట్! మా మీద సీరియస్ అవుతావేంటి రేఖ? ఇప్పుడు మ్యాటరు పబ్లిక్ అయింది. ఆంటీ, ఇప్పటికే 10,000 మంది చూశారు. ఇందులో తారక్ తప్పేమీ లేదు రేఖ. ఆ అమ్మాయే మంచిది కాదంట. తారక్ అన్యాయం అయిపోతాడనే నా బాధంతా. మంచిది కాదా? ఎస్. ఇలా ప్రేమ పేరు చెప్పి చాలా మంది డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేసి అందినంతా దోచేసుకుని టోపీ పెట్టిందంట. పాపం ఒకళ్ళిద్దరు అబ్బాయిలు డిప్రెస్ అయ్యి సూసైడ్ కూడా చేసుకున్నారంట. వాళ్ళు చెప్పేది నిజమే మేడం. ఆ అమ్మాయి గురించి నేను కూడా విన్నాను. మరి నాతో ఎందుకు చెప్పలేదు? మన రిసార్ట్ లోనే పనిచేస్తుంది కదా, పైగా తారక్ బాబాయ్ అపాయింట్ చేశారని. అయితే మీకు ఈ విషయం తెలిసే ఎంక్వైరీ చేయమన్నారు అనుకున్నాను. ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలిసే మేడం. ఏం తెలిసాయి? ఆ అమ్మాయి చాలా బ్యాడ్ అని తెలిసింది మేడం. షట్ అప్! మొత్తం బురదలో కూరుకుపోయాక ఇప్పుడు చెప్పి లాభమే ఉంది? పోతలకి.
ఇప్పుడు పబ్లిక్ లో మా పరువేం కావాలి? ఇప్పటికైతే ఏం నష్టం జరగలేదు కదా రేఖ. ఇందులో మన పరువు ఎందుకు పోతుంది చెప్పు? దానికే అస్సలు పరువే లేదు. తారక్ తప్పేం లేదు రేఖ. మోసం దాందైతే మనమెందుకు రోషానికి పోవడం? పైగా తారక్ మగాడు. టేక్ ఇట్ ఈజీ. అవునా ఆంటీ, ఇందులో తారక్ తప్పేమీ లేదు, అంతా ఆ అమ్మాయిదే. సిగ్గులేని ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందాంటీ. థ్యాంక్స్ సరోజా. నేను నీ మీద సీరియస్ అయినా నువ్వొచ్చి నాకు ఈ విషయం తెలియచేశావు. నేను నీ అభిమానిని రేఖ, నీ వెల్ విషర్ని. ఇక నుంచైనా ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. తారక్ ని మళ్ళీ అమ్మాయిని కలవకుండా చూసుకో. ఇంకానా? అది కనపడిన క్షణమే మళ్ళీ మళ్ళీ ఇలాంటి మోసాలు చేయకుండా తగిన శాస్తి చేసి పంపిస్తాను. సరే రేఖ, వస్తాను. వస్తామాంటీ. పద బేబీ. వెల్ డన్ మూర్తి. చాలా గొప్పగా నటించావు. సినిమాల్లో సీరియల్స్ లో ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. వర్ష, మమ్మీ, తీసుకో. బ్యాలెన్స్ కూడా అరేంజ్ చేస్తాలే. డీల్ అంటే డీలే. అవసరాలకు ఉపయోగపడుతూ ఉండు. ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటాను. అలాగే మేడం. వర్ష, పద. రేయ్ మిథునారా? ఆ వైష్ణవి నన్ను కాదంది కదా, దాని సిస్టర్ మిథున ఇప్పుడు భలే దొరికిందిరా. రే అంకుల్ వస్తున్నారా? భలే దొరికారా. ఈయన దెయ్యం, ఆ పిల్ల రాక్షసుల దెయ్యం దెబ్బకు దిగాలి. హలో అంకుల్. ఏంటి మీరు సంపాదించలేని డబ్బు